హలో అండి, నేత్ర ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు పెన్షన్ల గురించి చర్చించుకుంటున్నాము. అయితే ఈ చర్చలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలను కూడా మనము చెప్పుకుందామండి. మనకు అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల గురించి ఈ నెలలో గతంలో కంటే కాస్త ముందుగానే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందింది. ఎందుకంటే రేపు జరగబోయే కలెక్టరేట్ ముట్టడి ఈ పింఛన్దారులందరూ పాల్గొంటున్నారు కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ నెలలో 26వ తారీఖు నాడు హైదరాబాద్ ముట్టడి కూడా కానున్నది. అయితే ఇదంతా ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని కాస్త ముందుగానే పెన్షన్లు విడుదల చేసే అవకాశము ఉన్నట్టుగా చూచాయగా తెలుస్తుంది. అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖు నాడే పంచుతున్నారు, తీసుకుంటున్నారు. అలాగే డిసెంబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశాడు. కొత్త పెన్షన్లను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ నెల నుండి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్టుగా వార్త రావడం జరిగింది. అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా తీసుకుంటున్న పెన్షన్లు కూడా సుమారు 2 లక్షల దాకా ఉన్నట్టుగా తెలుస్తుంది. వికలాంగులకు సంబంధించిన అక్రమంగా డాక్టర్ల నుంచి పొందినట్టుగా సమాచారం ఉన్నది గవర్నమెంట్ దగ్గర. వాటిని అన్నిటినీ మళ్ళీ చెక్ చేసి అసలైన వికలాంగులు ఎవరు అని తెలుసుకొని వారికి మాత్రమే పింఛను ఇవ్వనున్నట్టుగా సమాచారము. ఈ అక్రమంగా తీసుకుంటున్న వికలాంగులు ఉన్న వాటిని రద్దు చేసే అవకాశం ఉన్నది. సరే, ఇది ఇలా ఉన్నది కదా. మరి తెలంగాణలో ఇప్పటి వరకు అసలు పెంచే ఊసే లేదు, కొత్త పెన్షన్లు ఇచ్చే ఊసే లేదు. మన కాంగ్రెస్ గవర్నమెంట్కు 11 నెలలు కావస్తుంది. చాలామందికి చాలా మటుకు ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల గురించి ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. వారికి పెన్షన్లు అందించాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉన్నది. అయితే ఈ ముట్టడి ఉన్న కారణంగా ఈ నెల ముందే వేసే అవకాశం ఉన్నది. అయితే రాష్ట్రంలో తీసుకుంటున్న పెన్షన్దారులందరూ ప్రతి నెల 1వ తారీఖు నాడే పెన్షన్లను వేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నారు. కొత్త పెన్షన్లు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వం మీద డిమాండ్ తెస్తున్నారు. కానీ కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంటుంది, కానీ వీటి మీద ఎటువంటి ఆలోచన కూడా చేస్తలేదనేది వాస్తవము. గవర్నమెంట్ దగ్గర సరైన నిధులు లేక పరిపాలన చూసుకుంటే దానికి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎన్నో రకాలుగా శ్రమించాల్సి ఉంటుంది. అవన్నీ సరిగ్గా నెరవేరే అవకాశము, నెరవేరే పరిస్థితి మనకు కనబడట్లేదు ఈ రేవంత్ పరిపాలన ద్వారా మనకు.